ఇప్పుడు మూడో లెక్క వచ్చేసి చూద్దాం. 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్ 210 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 118. ఓకే, ఇప్పుడు డిజిట్స్ ఆఫ్ సమ్లో మనం 9 రూల్ చూద్దాం. 88% అంటే 88/100 ఇంటూ 370 ప్లస్ 24/100 ఇంటూ 210 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 118. సో ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. మనకు హారంలో కనుక హారంలో ఎప్పుడైనా కూడా 1 లేదా 0 ఉండాలి. 1 లేదా 0 ఉన్నప్పుడే డిజిట్స్ ఆఫ్ సమ్లో ఈ 9 రూల్ అనేది వర్తిస్తుంది. సో ఖచ్చితంగా మనం హారంలో 1 లేదా 0 వచ్చేటట్టు, ఒకవేళ లేకుంటే వచ్చేటట్టు లవహారాలు గుణించడమా ఏదైనా చేసి 0 వచ్చేటట్టు చేస్తేనే ఈ ఆన్సర్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు ఈ లెక్కలో ప్రాబ్లం లేదు, ఎందుకంటే 100 ఉంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 88 ప్లస్ 16 అంటే 7 ఇంటూ 3 7 10 అంటే 1 ప్లస్ 2 4 6 ఇంటూ 6 2 1 3 మైనస్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకుంటే 8 ప్లస్ 1 9 వెళ్ళిపోయింది, 1 వచ్చేసింది. సో 6 ఇంటూ 3 జా 18 అంటే 1 ప్లస్ 8 9 కాబట్టి ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, 0 వస్తుంది. 7 ఇంటూ 1 7 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో 7 ప్లస్ 0 7 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఈ 7 ప్లస్ ఈ ఎక్స్ ప్లస్లో ఏం రావాలి, 6 రావాలి. ఎక్స్ ప్లస్లో 6 వస్తే ఇక్కడ 1 వస్తుంది, ఎక్స్ ప్లస్లో 6 రావాలి. సో మనకు ఆన్సర్ ఏం కావాలి, ఎక్స్ ఈక్వల్ టు 6 కావాలి. సో ఆన్సర్లో ఆప్షన్లో చెక్ చేద్దాం. ఆన్సరు ఆప్షన్లో 6 ఎక్కడ వస్తుందో చెక్ చేద్దాం. 2 ప్లస్ 5 7 ప్లస్ 6 13 కాబట్టి 4 వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. 2 ప్లస్ 5 7 ప్లస్ 8 15 6 వస్తుంది. సో మేబీ ఆన్సర్ కావచ్చు. సో 2 ప్లస్ 6 8 ప్లస్ 8 16 కాబట్టి 7. సో ఆన్సర్ అనేది కాదు. 8 16 7 ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వచ్చేసి బి ఆన్సర్. ఇక్కడ కూడా 6 వస్తే అప్పుడు సెకండ్ రూల్కి వెళ్ళేవాళ్ళం మనం, యూనిట్ రూల్కు. సో ఫస్ట్ ఆప్షన్లోనే మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి ఈ 6 అనేది బి ఆప్షన్ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ లెక్క చూసుకుందాం. నెక్స్ట్ లెక్క ఏంటంటే 14 ఇంటూ 15 మైనస్ 483/23 ఈక్వల్ క్వశ్చన్ మార్క్ మైనస్ 100. ఇది ఎస్బీఐలో 2002లో వచ్చినటువంటి క్వశ్చన్. దీనికి మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 289 279 374 364. ఓకే, చూద్దాం మనం. 1 ప్లస్ 4 5 1 ప్లస్ 5 6 ఇంటూ 5 జా 30 కాబట్టి 3 తీసుకున్నాం. మైనస్ 4 ప్లస్ 8 12 ప్లస్ 3 15 అంటే 6/2 ప్లస్ 3 5 ఈక్వల్ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ తీసుకుందాం. 100 అంటే 100 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. 1 ప్లస్ 0 ప్లస్ 0 1. సో 5 వచ్చేసింది ఇక్కడ డినామినేటర్లో. దీన్ని మనం 0 లేదా 1గా రాయాలి కాబట్టి 3 మైనస్ 6 ఇంటూ 2 జా 5 ఇంటూ 2 జా రాసుకోవచ్చు కదా. సో 5 ఇంటూ 2 జా 10 కాబట్టి 1 తీసుకోవాల్సిన అవసరం లేదు. 6 ఇంటూ 2 జా 12 కాబట్టి 12 కాబట్టి ఏమొస్తుంది, 3 వస్తుంది. ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ ఈక్వల్ ఏం రావాలి, ఇక్కడ 1 రావాలి. 1 వస్తే 1 మైనస్ 1 0 3 మైనస్ 3 0 కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ ఏం రావాలి, 1 రావాలి. ఎక్స్ ఈక్వల్ 1 అయితే ఎక్కడ వస్తుందో అక్కడ ఆన్సర్ మనం చూద్దాం. ఇప్పుడు 9 వచ్చేసి అయిపోయింది, కొట్టుకుపోయింది. 8 ప్లస్ 10 1 8 ప్లస్ 10 8 ప్లస్ 2 10 కాబట్టి 1. ఒకవేళ మేబీ ఆన్సర్ కావచ్చు. 9 వెళ్ళిపోయింది కాబట్టి 0. 3 7 10 10 ప్లస్ 4 14 కాబట్టి 5 వచ్చింది, ఇది కూడా ఆన్సర్ కాదు. 6 ప్లస్ 4 10 13 4. సో ఇది కూడా ఆన్సర్ కాదు. మనకు ఆన్సర్ వచ్చేసి ఏ ఆన్సర్, ఏ అనేది ఆన్సర్. ఇది ఆల్రెడీ ఎస్బీఐ 2002లోనే ఎగ్జామినర్ ఖచ్చితంగా మనకు ఆన్సర్ వచ్చే విధంగానే ఆప్షన్లో ఇస్తాడు. అదే మనం ఫాలో అయితే ఖచ్చితంగా చేయవచ్చు. సో నెక్స్ట్ లెక్క తెలుసుకుందాం.
సో 5వ క్వశ్చన్ తెలుసుకుందాం. 337.62 ప్లస్ 8.591 3.4. ఇది ఎస్ఎస్సిలో 1980లో వచ్చినటువంటి క్వశ్చన్. సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 370.611, 380.511, 380.611, 426.972 ABCD. సో 9 రూల్ చూసుకుందాం. 7 + 2 9, 6 + 3 9. ఏం మిగిలింది? 3 మిగిలింది. సో 9, 8 + 1 9, 5 మిగిలింది. ప్లస్ 3 + 4 7, 7 + 4 11, 11 కాబట్టి ఏమొచ్చింది? 2 వచ్చింది. 5 + 2 7, 7 + 3 10 కాబట్టి 1 వచ్చింది. సో 1 అనేది ఎక్కడ వస్తుందో అక్కడనే మన ఆన్సర్. సో చూద్దాం. 6 + 3 9 వెళ్ళిపోయింది, 7 + 2 9 వెళ్ళిపోయింది. సో 0. సో 8 + 1 9 వెళ్ళిపోయింది, 5 + 1 6, 6 + 3 9 వెళ్ళిపోయింది. సో ఇది కూడా 0నే. 8 + 1 9 కాబట్టి 9 = 0 అని అనుకున్నాం కదా మనం ఫస్టే. 9 = 0 అనుకున్నాం కదా. సో 6 + 3 9 వెళ్ళిపోయింది. మిగిలింది ఏం మిగిలింది? 1 మిగిలింది. సో మేబీ ఆన్సర్ కావచ్చు. ఇది ఆన్సర్ కాదు, 0 ఇది ఆన్సర్ కాదు. సో 9 9 4 6 10 10 + 2 12 కాబట్టి 3. సో ఆన్సర్ వచ్చేసి సి ఆన్సర్. ఆల్రెడీ ఎస్ఎస్సి 1990లో వచ్చినటువంటి క్వశ్చన్. ఈ ఆప్షన్ మనం తయారు చేసినవి కాదు, క్వశ్చన్ మనం తయారు చేసింది కాదు. ప్రీవియస్ బిట్స్లోనే మనం క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ చేస్తున్నాం డిజిట్స్ ఆప్షన్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెక్క చూద్దాం. 6వది వచ్చేసి 3495 ప్లస్ 240016 ప్లస్ 2398 బ్యాంక్ పిఓ 2002లో వచ్చినటువంటి క్వశ్చన్. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 298.046. బి ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే 298.111. సి ఏమి ఇచ్చాడంటే 298.946. డి ఏమి ఇచ్చాడంటే 299.09. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ 2 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం అడిషన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్కువ పాయింట్ తర్వాత ఎక్కువ డిజిట్స్, పాయింట్ తర్వాత ఎక్కువ డిజిట్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ డిజిట్స్లోనే ఆన్సర్ ఉంటుంది. అంటే మనకి ఏం రావాలి? సింపుల్గా చెప్పుకోవాలంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, ఆన్సర్ కావాలి. కానీ మనకు ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చిండు పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదని మనం ఈజీగా చెప్పచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదని మనం సింపుల్గా చెప్పచ్చు. సో బిఆర్సి ఆన్సర్ వస్తుంది. అయినప్పటికీ మనం డిజిట్స్ ఆప్షన్లో మనం 9 రూల్ చూసుకుందాం. 9కి 9 వెళ్ళిపోయింది. 3 + 4 3 + 4 7, 7 + 5 12 కాబట్టి 3 వచ్చింది. ప్లస్ 6 + 2 8 + 1 9. సో 4 వచ్చింది. 9కి 9 వెళ్ళిపోయింది. 2 3 5 5 + 8 13. 13 అంటే 4 వచ్చింది. 4 + 4 8, 8 + 3 11 కాబట్టి =2. ఆన్సర్ ఎక్కడైతే 2 వస్తుందో అదే ఆన్సర్. ఆన్సర్ అనేది ఎక్కడ 2 వస్తుందో అదే ఆన్సర్. సో ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ ఇది కాదని తెలుసు, ఇది కాదని తెలుసు. అయినప్పటికీ మరొకసారి చెక్ చేద్దాం. 9 వెళ్ళిపోయింది, 9 వెళ్ళిపోయింది. 8 + 2 10, 8 + 2 10, 4 + 6 10, 8 + 2 10, 4 + 6 10. సో 10 10 20 20 అంటే ఇక్కడ 2 వచ్చింది. ఆల్రెడీ మనకు పాయింట్ తర్వాత ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదని తెలుసుకున్నాం. నెక్స్ట్ 9 వెళ్ళిపోయింది. 8 + 1 9 వెళ్ళిపోయింది. 2 + 2 4. సో ఇది కూడా ఆన్సర్ కాదు. 9 వెళ్ళిపోయింది, 9 వెళ్ళిపోయింది. 2 + 8 10, 4 + 6 10 2. సో ఇది మేబీ ఆన్సర్ కావచ్చు. 9కి 9 వెళ్ళిపోయింది.
ఇది 2 9 వెళ్ళిపోయింది 2 + 2 4. సో ఆన్సర్ మనకు ఏ అనే కావచ్చు సి అనే కావచ్చు, కాకపోతే ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఖచ్చితంగా సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సమానంగా వచ్చినప్పుడు కూడా మనం ఆల్రెడీ సెకండ్ రూల్కి వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే సెకండ్ రూల్కి వెళ్ళే అవసరం లేకుండానే మనకి ఇక్కడ సింపుల్గా తెలిసిపోయింది. ఏంటంటే ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెక్క చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన ప్లస్లోనైతే ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ 0.2 × 0.4 ఇస్తే మనం ఏం చేస్తాం, పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి 0.08 అంటే పాయింట్ తర్వాత 2 అంకెలు తీసుకోవాలి. పాయింట్ తర్వాత 2 అంకెలు తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు వర్గమూలాలు గణాలు, ఇందులో కూడా ఈ రూల్ అనేది బాగా పాస్ అవుతుంది. అదేందో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ లెక్క వచ్చేసి 2704 రూట్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 52, B 58, C 62, D వచ్చేసి 42. ఈ విధంగా లెక్కిస్తాడు. దీన్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. అంటే 2704 అనేది 52 స్క్వేరా, 58 స్క్వేరా, 62 స్క్వేరా, 42 స్క్వేరా. సో చెక్ చేద్దాం. ఇప్పుడు 27 9 వెళ్ళిపోయింది, మిగిలింది ఏంటిది 4. సో ఆప్షన్లో కనుక మనకు 4 ఎక్కడ వస్తే అక్కడనే ఆన్సర్. సో చూద్దాం ఒకసారి 4 ఎక్కడ వస్తుందో. సో 5 to 7 అంటే 7 × 7 కదా. సో 52 స్క్వేర్ కాబట్టి 7 × 7 కదా. 5 to 7 7 × 7 5 8 13 అంటే 4 4 × 4 62 అంటే 6 × 2 8 8 × 8 అన్నట్టు. D = 42 6 × 6 అంటే 36 అంటే 9 అంటే ఇది 0, ఆల్రెడీ ఇది కాదు. సో 4 × 4 16 అంటే ఏమొస్తుంది 7 వస్తుంది, ఇది కాదు. 18 × 18 64 అంటే 1 వస్తుంది, ఇది కూడా కాదు. సో 7 × 7 49 అంటే 4 × 9 13 అంటే 1 × 3 4. సో ఆన్సర్ అనేది మనకు ఏ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, 1 వచ్చింది, 0 వచ్చింది. బి ఆన్సర్ కాదు, సి ఆన్సర్ కాదు, డి ఆన్సర్ కాదు, ఏ అనేది రైట్ ఆన్సర్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 21316 రూట్ 116 216 126 146 ABCD. ఇది RRB 2002లో వచ్చినటువంటి క్వశ్చన్. సో చూద్దాం. 21316 6 + 3 9 వెళ్ళిపోయింది, మనకి ఏం రావాలి 4 రావాలి. 4 ఎక్కడ వస్తుందో చూద్దాం. 112 2 + 6 8 8 × 8 ఏమవుతుంది 64 అంటే ఇది 1 అవుతుంది. 64 అంటే ఏమవుతుంది 1 అవుతుంది. సో ఆన్సర్ ఇది అనేది కాదు. 213 3 + 6 9 9 అంటే 9 × 9 = ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇది కూడా కాదు. 1 2 3 3 + 6 9 0 9 × 9 0 ఇది కాదు. 1 + 4 5 5 × 5 6 11 5 6 11 అంటే ఏమింది 2 2 × 2 ఏమవుతుంది 4. సో ఆన్సర్ ఇది అవుతుంది. అంటే ఏమడిగిన వాడు 21316 అంటే 116 స్క్వేరా 216 స్క్వేరా 126 స్క్వేరా 146 స్క్వేరా అని అర్థం. సో ఏమవుతుంది 146 స్క్వేర్ అనేది 21316 అవుతుంది. 140 స్క్వేర్ అనేది 21316 అవుతుంది. సో డి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ లెక్క చూసుకున్నట్టయితే ఒకవేళ మనకు ఆప్షన్లో కనుక సేమ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ రూట్ విలువను వేరేగా చేయాలి. 21316 ఈ రూట్ ఉంది,
సో మనకు ఆప్షన్లో ఇంతకుముందు 4 వచ్చేసింది. ఆప్షన్లో ఏమొచ్చింది 146 అనేది 4 వచ్చింది. ఒకవేళ బిలో కూడా 4 వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని సింపుల్గా తెలుసుకోవడానికి 21316ను మధ్యలో గీత కొట్టి ఏది ఆప్షన్లో 2 డిజిట్స్ ఆఫ్ సమ్లో ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే సెకండ్ రూల్ ఫాలో అవ్వాలి. సెకండ్ రూల్ ఏం ఫాలో అవ్వాలంటే ఇక్కడ వచ్చేసి మనకు 6 అనేది 4 స్క్వేర్ వస్తుంది, 6 స్క్వేర్ వస్తుంది. 213 అనేది ఎక్కడ దేనికి దగ్గరగా ఉంది? 213 అనేది దేనికి దగ్గరగా ఉంది? 14 స్క్వేర్ అనేది 196, 15 స్క్వేర్ అనేది 225. సో 225 అనేది 213కి ఎక్కువగా ఉంది, 196 అనేది 213కి తక్కువగా ఉంది కాబట్టి 14 తీసుకోవాలి. సో ఈ 213 అనేది 196 దగ్గర ఉందా, 225కి దగ్గర ఉందా? 225కి ఎంత ఉంది? 12 తేడా ఉంది. అదే 196కి ఎంత ఉంది? 17 తేడా ఉంది. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఎక్కువగా 225 అంటే 225 అనేది ఇక్కడ 196 కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్య తీసుకోవాలి. ఇక్కడ పెద్ద సంఖ్య 225 అనేది పెద్ద సంఖ్య కాబట్టి పెద్ద సంఖ్య అనేది 213కి దగ్గరగా ఉంది కాబట్టి 6 తీసుకోవాలి. ఒకవేళ 196 అనేది దీనికి దగ్గరగా ఉంటే 4 తీసుకోవాలి. ఇప్పుడు ఏం దగ్గరగా ఉంది? 225 నే దగ్గరగా ఉంది. 225 మైనస్ 213 12 అవుతుంది. 213 మైనస్ 196 17 అవుతుంది. సో 12 అనేది తక్కువ కదా. సో 225 అనేది దీనికి దగ్గరగా ఉంది కాబట్టి మనం 6 తీసుకోవాలి. సో 146 ఏమవుతుంది? 21316 రూట్ అనేది 146 స్క్వేర్ అవుతుంది. ఇది ఆప్షన్లో సేమ్ సమ్ ఆఫ్ డిజిట్ సేమ్ 4 4 వచ్చినప్పుడు మనం సెకండ్ రూల్ యూజ్ చేయాలి. సో ఇది అయిపోయింది. అదేవిధంగా ఇంకో లెక్క తీసుకుందాం. $1.5625. సో రూట్ ఇది ఆల్రెడీ SBI PO 2003లో వచ్చినటువంటి క్వశ్చన్. ఏంటంటే ఈ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 1.10.05, 1.25, 1.45, 1.55. చూద్దాం. 1.5625. సో 6 to 8 plus 9 10 1 5 plus 5 10 కాబట్టి 1 ఎక్కడ వస్తుందో చూద్దాం. 1 plus 5 equal to 6. అంటే ఇది స్క్వేర్ అని అంటే కదా, ఇది స్క్వేర్ అన్నట్టు రూట్ అంటే 1.05 స్క్వేర్ అన్నట్టు 1.25 స్క్వేర్ ఇంత అవుతుందా అని అడుగుతుండు. సో మనం స్క్వేర్ చేయాలి కాబట్టి 1 plus 5 6 కాబట్టి 6 into 6 36 కాబట్టి ఇది 0. 36 అంటే 9 కదా, 3 plus 6 9 0. సో 2 plus 3 2 plus 1 3 3 plus 5 8 8 into 8 64. 64 అంటే 64 అంటే 6 plus 4 1 6 4 10 కాబట్టి 1. సో 1 ఇది ఆన్సర్ కావచ్చు. సో 1 plus 4 ఇక్కడ 9 వెళ్ళిపోయింది. 1 into 1 ఇక్కడ 9 వెళ్ళిపోయింది. సో 1 into 1 9. 1 into 1 ఏమవుతుంది? 1 into 1 1 అవుతుంది. సో మేబీ ఆన్సర్ ఇది కావచ్చు, సి కావచ్చు, మేబీ ఆన్సర్ కావచ్చు. ఇక్కడ 5 plus 5 10, 5 plus 5 10, 10 plus 1 11, 11 అంటే 2, 2 into 2 4. సో ఇప్పుడు ఏం తెలిసింది మనకు? ఏ ఆన్సర్ కాదు, డి ఆన్సర్ కాదు తెలిసింది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అయితే సి కావాలి. మనకి ఈ రూల్ ప్రకారం ఏం కావాలి? ఆన్సర్ సి అన్న కావాలి, డి అన్న కావాలి. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం సెకండ్ రూల్కి వెళ్ళాలి. ఫస్ట్ రూల్ ఫెయిల్ అయిపోయింది మనకు, సెకండ్ రూల్కి వెళ్ళాలి. సెకండ్ రూల్ ఏంటంటే ఇక్కడ వర్గమూలాలకు వచ్చి సెకండ్ రూల్ ఏం చేయాలంటే 15625 15625 ఈ విధంగా రాసుకోవాలి. 5 స్క్వేర్ మాత్రమే 25 వస్తుంది, లాస్ట్కి 5 వస్తుంది, వేరేం రాదు కాబట్టి కంపల్సరీ లాస్ట్కి 5 వస్తుంది. సో 156 అనేది దేనికి దగ్గరగా ఉంది చూసుకోవాలి. చూసుకుంటే 12 స్క్వేర్ అనేది 144కి వస్తుంది, 13 స్క్వేర్ అనేది 169కి వస్తుంది. సో 169 అనేది 156 కన్నా ఎక్కువ ఉంది, సో దీన్ని తీసుకోవద్దు. సో 156 అనేది 144 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 12 తీసుకోవాలి. 12 ఇక్కడ 5 స్క్వేర్ కాబట్టి 5 తీసుకున్నాం. ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది? 1.25. సో 1.25. సో ఆప్షన్లో ఏమి ఇచ్చిండు? 1.25 అనేది మనకు
బి ఆప్షన్లో 1.25 వచ్చిండు. సో ఆప్షన్ 1.25 అనేది కరెక్ట్. 1.45 అనేది రాంగ్ ఆన్సర్. ఇది 1 వచ్చింది మనకు, సమ్ ఆఫ్ డిజిట్స్లో ఇది 1 వచ్చింది. ఫస్ట్ రూల్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనం సెకండ్ రూల్కి వెళ్ళాం. సెకండ్ రూల్ ద్వారా 1.25 అనేది ఆన్సర్ అనేది తెలిసింది. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లెక్క చూసుకుందాం. నెక్స్ట్ లెక్క వచ్చేసి ఇది వెరీ ఇంపార్టెంట్ లెక్క. ద వాల్యూ ఆఫ్ 0.121. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 0.011, బి వచ్చేసి 0.11, సి వచ్చేసి 0.347, డి వచ్చేసి 1.1. దీని ఆన్సర్ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 121 ఉంది కాబట్టి 11 స్క్వేర్ అవుతుంది. సో ఈ 11 స్క్వేర్ అని పెట్టేస్తారు. లేకపోతే కొంతమంది 0.011 అని, కొంతమంది 1.1 అని పెట్టేస్తారు. కానీ మనం సింపుల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సింపుల్ ట్రిక్స్ ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా రూట్లో బేసి సంఖ్యలో అంటే పాయింట్ తర్వాత బేసి సంఖ్యలో కనుక డిజిట్స్ ఉంటే దానికి ఆన్సర్ అనేది కంపల్సరీ ఇక్కడ ఉండదు. అంటే 11 అనేది కాదు, ఇక్కడ మనకు బేస్ సంఖ్యలో ఉంది. 121 అనేది బేస్ సంఖ్యలో ఉంది. ఒకవేళ 0 ఉంటే పాయింట్ తర్వాత సరి సంఖ్యలో ఉండాలి. ఎప్పుడైనా డిజిట్స్ అనేది సరి సంఖ్యలో ఉండాలి. సో ఇక్కడ బేస్ సంఖ్యలో ఉంది కాబట్టి ఇక్కడ మనకు 121 అనేది బేస్ సంఖ్యలో ఉంది. ఇక్కడ ఏముంది 0.011 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత కాబట్టి అక్కడ 6 డిజిట్స్ తర్వాత. సో ఇక్కడ 2 డిజిట్స్ కాబట్టి 4 డిజిట్స్ రావాలి. సో రాలేదు, ఇక్కడ 1